అందరికీ నమస్కారం. కథ ఈ రేయి నీదోయి. ఆమె చెప్పడానికి సందేహిస్తున్నట్టు ఓ నిమిషం పాటు ఆగింది. ఇక చెప్పక తప్పదని నోరు విప్పింది సబిత. శేఖర్ తెలుసు కదా, మన పక్క పొలం సొంతదారు. అతనికి రేపు ఈ లెటర్ ఇవ్వాలి. అదన్నమాట విషయం. తను వాళ్ళిద్దరికీ మధ్యవర్తిగా ఉండాలన్నమాట. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. తన లిఖిత కోసం ఆరాటపడుతున్నట్టే ఈమె ఆ శేఖర్ కోసం అలమటిస్తుండవచ్చు. తమది ఉన్నతమైన ప్రేమని, ఎదుటి వ్యక్తులది నీచమైన ప్రేమని అనుకోవడం మూర్ఖత్వం. తమను తాము గొప్ప చేసుకుని ఆత్మవంచన చేసుకోవడం తనకి నచ్చని విషయం. ఇది కూడా సాయం చేయడమే అవుతుంది. ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు. అందుకే జితేంద్ర సరేనంటూ ఒప్పుకున్నాడు. మా మంచి జీతు ముద్దుగా అని వెళ్ళిపోయింది సబిత. మరుసటి రోజు అతను పొలంలో ఉన్నప్పుడు సబిత భోజనం క్యారియర్ తీసుకువచ్చింది. వడ్డానం తెచ్చావా? జితేంద్ర ఆతృతతో అడిగాడు. నీకన్నీ తొందరే అంది సబిత అటు ఇటు చూస్తూ. ముందు భోజనం చెయ్యి, చుట్టుపక్కల ఎవరో లేరని నిర్ధారణకొచ్చాక అంది. అతని క్యారియర్ విప్పి మొదటి గిన్నె తీసేటప్పటికీ అతని కళ్ళు చెదిరాయి. బుట్టలో పాము నిస్తేజంగా పడుకున్నట్లు ఆ గిన్నెలో వడ్డానం ఉంది. థ్యాంక్స్ అన్నాడు కృతజ్ఞతతో. మరో గిన్నె విప్పు. ఇంకో గిన్నెలో తను శేఖర్కి ఇవ్వాల్సిన కాగితం ఉంది. అర్థమైనట్టు మౌనంగా రెంటిని అందుకుని జేబులో వేసుకున్నాడు. అతను భోజనం చేశాక ఆమె వెళ్ళిపోయింది. సాయంకాలం వరకు పొలంలో ఉండి ఇంటికి తిరిగొచ్చాడు. బట్టలు మార్చుకుని టౌన్కి వెళ్ళాడు. 10,000 రూపాయలకు వడ్డానాన్ని కుదవ పెట్టాడు. 8 అవుతుండగా తిరిగి వచ్చాడు. వెంటనే భోజనం చేసి దేవాలయాన్ని చేరుకున్నాడు. లక్కీగా అక్కడ నారాయణ, వీరస్వామి ఉన్నారు. వాళ్ళ కోసమే జితేంద్ర అక్కడికి వచ్చింది. మీకోసమే వచ్చాను అన్నాడు ఉపోద్ఘాతంగా. ఏమిటి పని? మీకో లాభం చేద్దామని. లాభమా? ఎలా? వీరస్వామి ఉత్సాహంగా అడిగాడు. సద్దల్లో అని ప్రారంభించి లాభం ఎలా వస్తుందో వివరంగా చెప్పాడు అతను. ఆ ఊళ్ళో హైబ్రిడ్ సద్ద పండిస్తారు రైతులు. ఈ హైబ్రిడ్ సద్ద రకం కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలోనూ, ఆ ఊర్లోనూ చుట్టుపక్కల 4-5 గ్రామాల్లోనే పండుతుంది. రాష్ట్రంలో ఇంకేం ప్రాంతంలోనూ ఈ రకం పండేందుకు సరైన వాతావరణం లేదు. దాంతో ఓ 4 ప్రైవేట్ సంస్థలు రైతులకు హైబ్రిడ్ సద్ద విత్తనాలను ఇచ్చి పండిన సద్దల్ని తిరిగి తామే తీసుకుంటాయి. ఇలా పండిన సద్దను ఉత్తర భారతదేశంలో కమర్షియల్ క్రాప్ విత్తనాలుగా ఆ సంస్థలు ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. రైతులు తాము పండించిన సద్దల్ని ఆ సంస్థలకే ఇస్తారు. ఈసారి కూడా ఇవ్వండి. అయితే మొత్తం సద్దల్లో నాకు 10 బస్తాలు మాత్రం ఇవ్వండి. నేను బస్తాకు 1100 ఇస్తాను అన్నాడు చివరిగా జితేంద్ర. మరి కంపెనీ వాళ్ళు ఏమీ అనరా? వీరస్వామి అనుమానంగా అడిగాడు. ఏ రీత్యా మీ మీద చర్య తీసుకోలేరు. అందుకనే పూచి మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు కరెక్ట్గా 10 రోజుల తర్వాత ఇస్తాను. ఎక్కువగా ఇస్తానన్న 100 మాత్రం ఇప్పుడే ఇస్తాను అని జేబులోంచి డబ్బు తీశాడు. నువ్వు ఈ ఊరి వాడివి కూడా కావు. మరి మా డబ్బు చేరుతుందన్న గ్యారంటీ మాకేమిటి? నారాయణ అడిగాడు. అది పాయింటే అయితే మీరిచ్చే సద్దలు చిన్నస్వామి ఇంట్లోనే స్టాక్ చేస్తాను. వాటిని లారీకి ఎత్తే ముందు మీకు డబ్బులిస్తాను. అలా ఇవ్వకపోతే మీరు లారీకి బస్తాలు ఎక్కించకండి. అలా అయితే సరే. వాళ్ళకి నమ్మకం కుదిరింది. జితేంద్ర చెరో 1000 రూపాయలు ఇచ్చేశాడు. మరో 8 మంది రైతులకు ఇవ్వగలను. ఎవరైనా ఇష్టం ఉంటే రమ్మనమనండి, డబ్బులిస్తాను అని చెప్పి వచ్చేశాడు. అప్పుడే నూర్పుళ్ళు జరుగుతున్నాయి. కోతలు కోయడానికి, వాటిని తొక్కించడానికి డబ్బు చాలా అవసరం. అందుకే మరుసటి రోజుకల్లా రైతులు జితేంద్ర మీదకి ఎగబడ్డారు. 10 బస్తాల చొప్పున ఇవ్వడానికి సిద్ధపడ్డ 8 మంది రైతులకు మిగిలిన 8,000 ఇచ్చాడు. మరో వారం రోజులకి 100 బస్తాల సద్దల్ని చిన్నస్వామి పశువుల పాకలో స్టాక్ చేశాడు జితేంద్ర. మిగిలిన సద్దల్ని రైతులు తాము కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు తోలారు. ఆ కంపెనీలు ఈ సద్దల్ని అమ్మాక అంటే 2 నెలల తర్వాత డబ్బులిస్తాయి. అలాంటిది 10 రోజులకే జితేంద్ర డబ్బులిస్తానడంతో రైతులు భరోసాగానే ఉన్నారు. రైతుల దగ్గర నుంచి సద్దల్ని తీసుకున్నాయి కంపెనీలు. అయితే ఆ సంవత్సరం కర్నూలు ప్రాంతంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల పంట తక్కువగా వచ్చింది. ఈ ప్రాంతంలోనే పండిన సద్దలకు మంచి గిరాకీ వచ్చింది. ఎప్పుడో దినపత్రికలో ఈ వార్త చదివే జితేంద్ర ఈ పథకం వేశాడు. అతని దగ్గర 100 బస్తాల సద్దలు ఉన్నాయని, కొంతమంది రైతుల దగ్గర నుంచి అతను కొన్నాడని కంపెనీలకు తెలిసింది. దీంతో వాటిని చేజిక్కించుకోవడానికి అవి పోటీ పడ్డాయి. పెద్ద కంపెనీ అయిన మారుతి సీడ్స్ సంస్థను జితేంద్ర సంప్రదించాడు. బస్తాకు 500 ఎక్కువ ఇస్తానని ఆ కంపెనీ మేనేజర్ చెప్పాడు. అయితే 1000 రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు జితేంద్ర. మేనేజర్ ఒప్పుకోకపోయేసరికి లేచి వచ్చేశాడు. అయితే ఆ రోజు సాయంకాలమే గిరిధర్ కంపెనీ 1000 రూపాయల చొప్పున ఎక్కువిచ్చి బస్తాలను కొంటామందని మారుతి కంపెనీకి ఆకాశరామన్న ఫోన్ కొట్టించాడు. దాంతో మారుతి కంపెనీ మేనేజర్ ఆగమేఘాల మీద వచ్చి తనే ఆ 1000 రూపాయలు ఇస్తానని సద్దల్ని ఇవ్వమని ఒత్తిడి చేశాడు. తనకిష్టం లేనట్టు నటిస్తూనే జితేంద్ర ఒప్పుకున్నాడు. మరుసటి రోజు 2 లక్షల రూపాయలు ఇచ్చి వాటిని లారీలకు ఎక్కించాడు మేనేజర్. బ్రోకరేజ్ కింద 10,000 రూపాయలు సెపరేట్గా ఇచ్చాడు. చెప్పిన మాట ప్రకారం జితేంద్ర రైతులకు 1000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు చెల్లించేశాడు. పోతే 1,10,000 రూపాయలు మిగిలాయి. ఎప్పుడో చదివిన ఒక చిన్న వార్తను గుర్తుపెట్టుకుని
అలా ₹1,00,000 సంపాదించాడు అతను. మరుసటి రోజు సాయంకాలం డైరెక్ట్గా లిఖిత దగ్గరికి వెళ్ళాడు. ఓ పేపర్లో చుట్టుకొచ్చిన డబ్బును ఆమె ముందు పోశాడు. అంతా ₹100 నోట్ల కట్టలు, మొత్తం 10. ఆమె ఆశ్చర్యపోయింది. తను అనుకున్నది సాధించే గొప్ప వ్యక్తిలా కనిపించాడతను. ఆమెకి నోట మాట రాలేదు. చివరికి తేరుకుని, ఎలా సంపాదించావు అని అడిగింది. అతను మొత్తం వివరించి, ఇందులో మోసం ఏమీ లేదని నమ్ముతున్నారుగా అన్నాడు. నమ్ముతున్నట్టు తల ఊపింది. మరి వెళ్ళొస్తానండి, గుడ్ నైట్ అని వచ్చేశాడు. ఆమె అలా గుడ్లప్పకించి చూస్తుంది. లిఖిత ఇంటి నుండి వచ్చిన జితేంద్ర రాత్రి 8 గంటల ప్రాంతాన తనకు సద్దలిచ్చిన రైతులందరినీ సమావేశపరిచాడు. నేను ఈ ఊరి వాణ్ణి కాకపోయినా సద్దలిచ్చిన మీకు కృతజ్ఞతలు. నేను మీ సద్దలతో ₹1,00,000 సంపాదించాను. ఇప్పుడు ఆ డబ్బుని మీకు సమానంగా పంచేస్తున్నాను అన్నాడు. రైతుల ఆనందానికి అవధుల్లేవు. బస్తాకు ₹1,100 లాభమన్న మాట. అయినా వేరే వ్యక్తి లాభాన్ని తీసుకోవడానికి మనసొప్పడం లేదు. ఆ లాభం నీదే, నువ్వే ఆ డబ్బును ఉంచుకో అన్నారు ఒకరిద్దరు రైతులు లేచి. మిగిలిన రైతులు కూడా వాళ్ళకి వంత పాడారు. ఒకసారి దైవదర్శనం జరిగాక మాయమైన ఈ జగత్తు మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా నేడు ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైన విషయాలు ఉన్నాయని తెలిసిపోయింది. అందుకే ఈ డబ్బు కేవలం రంగు కాగితాలుగా కనిపిస్తున్నాయి. కనుకే మీ అందరికీ పంచేస్తున్నాను అని మరో మాటకు తావివ్వకుండా రైతులకు పంచేశాడు. ఇంటికొచ్చిన జితేంద్రను చిన్నస్వామి అరిచాడు. డబ్బు చేదైన మనిషిని ప్రపంచంలో నిన్నొక్కడనే చూశాను, ఎందుకంత పొగరు అని గద్దించాడు. చిన్నస్వామి లాంటి వ్యక్తికి చెప్పినా అర్థం కాని విషయం. అందుకే మౌనంగా ఉండిపోయాడు. సబిత మాత్రం అన్నం వడ్డిస్తూ, ఎవరూ లేరని నిర్ధారణకొచ్చాక డబ్బు మీద వ్యామోహం లేదంటే నువ్వెవరినో ప్రేమిస్తున్నావన్నమాట అంది. అంటే ఈ ఇంట్లో తను అర్థం చేసుకున్నది సబిత ఒక్కటేనన్నమాట. ఆమె కూడా తను ఉన్న అవస్థలో ఉంది కాబట్టే ఆమెకి మాత్రమే అర్థమైంది. శేఖర్కి లెటర్ ఇచ్చాను అని చెప్పాడు. థ్యాంక్స్ అంది ముక్తసరిగా. మరుసటి రోజు నుంచి అతను తన దినచర్యలో మునిగిపోయాడు. అయితే లిఖిత మాత్రం ఇంకా తేరుకోలేదు. ఉదయం 10 గంటల ప్రాంతాన వీరాస్వామి భార్య సులోచన అడావిడిగా వచ్చింది. ఆమెలో ఆనందం పొంగుతుంది. ఏమిటి సులోచన, ఏదో రాజ్యానికి రాణి అయిపోయినట్టు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నావు? లిఖిత ఆమెను కుర్చీలో కూర్చోమన్నట్లు సైగ చేస్తూ అంది. సద్దల్లో ₹10,000 ఎక్స్ట్రాగా వచ్చాయి. అనుకోకుండా వచ్చిన డబ్బుతో బంగారు సరుకు చేసుకోమని మా ఆయన నాకిచ్చాడు. బంగారం గొడవ నాకంతగా తెలియదు. నువ్వు తోడు వస్తే టౌన్ వెళ్ళి సరుకు కొనుక్కుందాం, మరి వస్తావా అని అడిగింది ఆమె. అనుకోకుండానా? ఎలా? జితేంద్ర విషయం అంతా చెప్పింది ఆమె. అలా కుర్రాడు తనకు వచ్చిన ₹1,00,000 లాభాన్ని రైతులకు పంచేశాడు. ఆ తరువాత సులోచన ఏదో చెప్తుంది గాని లిఖితకు వినిపించలేదు. ఆమె అక్కడ ఆగిపోయింది. 10 రోజుల్లో ₹1,00,000 సంపాదించిన గొప్ప బిజినెస్ మ్యాన్. అలా సంపాదించిన సొమ్మును 10 నిమిషాల్లో తిరిగి రైతులకు ఇచ్చేసిన మంచివాడు. ఇలా తన కోసం ఈ పల్లెటూరులో ఉండడాన్ని తలుచుకుంటే చప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో బాధ గుండెను ఉండలా చుట్టేస్తుంది. మరి రెడీగా ఉండు, 15 గంటలో తయారై వస్తాను. ఈలోపు నువ్వు కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మధ్యాహ్నం బస్సుకి తిరిగి వచ్చేద్దాం. సులోచన ఆమె భావాల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అలా చూస్తున్న లిఖితకు ఒకటే ఆలోచన బుర్రలో తిరుగుతుంది. పందెంలో గెలిచాడు కదా, మరి ఏమిమ్మని కోరుతాడో అన్నదే ఆమెను తొలుస్తున్న సమస్య. ఆకాశం తన ఒంటి మీద పేరుకుపోయిన మబ్బులన్నింటినీ స్నానం చేసి తుడిచేసుకున్నట్టు నిర్మలంగా నీలంగా ఉంది. చిన్నగా నడిచే పందెంలో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టు గాలి మెల్లగా వీస్తుంది. ఎవరి ఇంటి పెరట్లోంచో గాని మల్లెపూల వాసన ఎగురొచ్చి ముక్కులను తాకుతుంది. లోకానికంతా ఎర్రటి ట్రాన్స్పరెంట్ బురక కప్పినట్టు సంధ్యాకాంతి పరుచుకుని ఉంది. అలాంటి సమయంలో జితేంద్ర తప్ప మరో ఆలోచన రావడం లేదు లిఖితకు. క్రితం రోజు టౌన్కి వెళ్ళి రావడం వల్ల గడిచిపోయింది గాని ఆ రోజు బొత్తిగా ఏమీ తోచడం లేదు. ఇక అక్కడే ఉంటే ఆలోచనలతో మెదడు కొవ్వెత్తులా కరిగిపోతుందేమోనని భయపడి రంగనాయకి దగ్గరికి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి రంగనాయకి స్నానం చేసి తయారవుతుంది. ఈరోజు నిజంగానే శుభదినం. నీలాంటి పిల్ల ఈ పేదరాలింటికి రావడం అంటూ ఎంతో అభిమానంతో ఆహ్వానించింది. ఏమీ తోచడం లేదు. నువ్వేమో నల్లపూసవైపోతివి. ఇక లాభం లేదని నేనే వచ్చాను. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. మంచం వాల్చి కూర్చోమంది రంగనాయకి. మరో 5 నిమిషాలకి ఇద్దరూ మట్టి రోడ్డెక్కారు. ఇంటికే వెళ్దామా? వద్దు, అలా రోడ్డు వరకు నడిచే వెళ్దాం. అక్కడికి తార్ రోడ్డు కిలోమీటర్ దూరం ఉంటుంది. బస్సులు వెళ్లే మెయిన్ రోడ్లన్నమాట. దాని పక్కనే రాళ్ల కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇద్దరూ నడుస్తూ మాటలో పడ్డారు. జితేంద్ర విషయం అడిగితే తప్ప చెప్పకూడదనుకుంది లిఖిత. ప్రస్తుతానికి ఆలోచన రాకుండా ఉండడానికి తాను బయలుదేరింది కాబట్టి ఊరి విషయాలు అడగడం ప్రారంభించింది. ఊరన్నాక 1,00,000 జరుగుతుంటాయి. రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు. అవన్నీ వింటుంటే మనిషి జీవితం ఎంత సంక్లిష్టమైందో తెలుస్తుంది. నిజమే. ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తూర్పుకి నడిస్తే రాళ్ల కాలువ వస్తుంది. వాళ్ళు తార్ రోడ్డు ఎక్కేటప్పటికీ బస్సు ఒకటి వచ్చి ఆగింది. ఓ 10 మంది దాకా దిగారు. ఆ ఎర్రటి పిల్లెవరు? లిఖిత అడిగింది. ఊరు వదిలి 2 ఏళ్లు కావడం వల్ల ఎవరినీ సరిగ్గా పోల్చుకోలేకపోతుంది. ఆ పిల్ల సుబ్బారామయ్య కూతురు సుమతి.
నేను పట్టిన రెండో కేసు ఆమెదే. లిఖితకు ఇంట్రెస్ట్ పెరిగింది. రెండో కేసా? ఎలా పట్టావు? ఇంతకీ ఆ పిల్ల హిస్టరీ ఏమిటి అని క్యూరియాసిటీతో అడిగింది. చెప్తాను, ముందు బస్సు పోని. జనమంతా దిగగానే కండక్టర్ విజిల్ ఊదాడు. బస్సు వెళ్ళిపోగానే ఇద్దరు రాళ్ల కాలవాకేసి నడక సాగించారు. రంగనాయకి తను పట్టిన రెండో కేసు గురించి చెప్పడం ప్రారంభించింది. సుబ్బరామయ్య పక్కనున్న టౌన్లో పంచాయతీ గుమాస్తా అని తెలుసు కదా. ఆయనకిద్దరు కూతుళ్ళు. సుమతి పెద్దమ్మాయి, వసుమతి రెండో అమ్మాయి. సుమతి అందంగా ఉంటుంది. చూసావు కదా, మంచి స్ట్రక్చర్. ముఖ్యంగా ఆ పిల్ల ఎద 2 పనస పండ్లను చర్మం లోపల పెట్టి కుట్టేసినట్లు ఎత్తుగా ఉంటుంది. ఇక నడుము అయితే శిథిల భవనంలా కనిపిస్తుంది. చదివింది 10వ తరగతి అయినా మంచి తెలివైన పిల్ల. అలాంటి పిల్లకు మొగుడుగా ఎలాంటి వాణ్ణి కట్టాలి? చీప్గా వస్తున్నాడు కదా అని వెంకటగిరి దగ్గరున్న ఓ పల్లెటూరులో రాఘవులు అనే అతనికి ఇచ్చి కట్టబెట్టారు. అతను ఇల్లు కట్టే మేస్త్రి, పరమనీచుడు. ముఖ్యంగా స్త్రీల పట్ల. పెళ్ళామంటే మనిషిని గుర్తించని రకం. పేదవాడి భార్యకు ఆకలితో పాటు అవమానాలు తప్పవు. వాడు ఆమెను పనిమనిషి కంటే హీనంగా చూసేవాడు. ఆ పిల్ల కాపురానికి పోయిన 3వ వారంలోనో 4వ వారంలోనో ఓ ఆదివారం పూట ఆ ఊర్లో పొట్టేలు కోశారు. ఈరోజు మన ఇంట్లో మటన్ అని తెల్లారగట్టే ఓ స్టీలు గిన్నె పట్టుకుని వెళ్ళాడు రాఘవులు. రోజూ చింత తొక్కుడు పచ్చడి, కారం తిని ఆ పిల్లకు నాలుక బండబారిపోయింది. అందుకే మటన్ అంటే నోట్లో లాలజనం ఊరింది. ఉదయం వెళ్ళిన మనిషి 10 గంటలకి తిరిగొచ్చాడు. గిన్నెలో చూస్తేనే తెలిసింది అది 1/4 కేజీ కూరని. పండు అంటూ పెద్ద ఫోజుతో గిన్నెను ఆమె ముందుకు తోశాడు. తామిద్దరికీ 2 పూటలకి సరిపోతుందిలే అనుకుంటూ సుమతి వంట ప్రారంభించింది. ఉడికిందో లేదోనని ఒక ముక్క, ఉప్పు కారం పట్టిందో లేదోనని ఒక ముక్క. ఇలా తినేశావు. నేను ఎన్ని ముక్కలో లెక్క పెట్టాను, మొత్తం 16. వండిన తర్వాత కూడా గిన్నెలో అన్నే ముక్కలుండాలి, లేకపోతే తాట వల్లిచేస్తాను అని సీరియస్గా పోతున్న వాడిని ఆమె అసహ్యంగా చూసింది. ఇలాంటి వాడు దొరికాడేమిటి భగవంతుడా అనుకుంది మొదటిసారి మనసులో. కొంతసేపు అలా బయటికి తిరిగి 10 నిమిషాలకి తిరిగి తయారైపోయాడు. మనసంతా మటన్ మీదే ఉందే అని పొయ్యి ముందు కూలబడిపోయాడు. మరో 10 నిమిషాలకి వంట పూర్తయింది. ఆవురావురం అంటూ కంచం ముందు కూర్చున్నాడు. ఓ 4 ముక్కలు మాత్రం తను ఉంచుకుని మిగిలిన కూర అంతా అతనికి వడ్డించింది. వాడు గిన్నెలో తొంగి చూసి అదెవరికి అని అడిగాడు. ఆ మాటకి ఒళ్ళు మండింది సుమతికి. నువ్వొక్కడివి తింటే చాలా, ఇంట్లో ఉండే ఆడదానికి మటన్ ఎందుకే? నేనంటే బయట తిరిగి పనులు చేయాలి, బలముండాలి అని మరో మాటకు తావివ్వకుండా గిన్నెలోని కూరంతా తన కంచంలోకి బోలించుకున్నాడు. ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు. భరించువాడు భర్త అంటే అని ఎప్పుడో చిన్నప్పుడు మాస్టర్ చెప్పింది గుర్తుకు వచ్చింది. భరించువాడు కాదు, బాధించువాడు భర్త అని అనుకుంది. ఆమెకది పెద్ద అవమానంగా తోచింది. మొత్తం గిన్నెంతా వాడి ముఖాన బోర్లించి పుట్టింటికి వచ్చేయాలనిపించినా నిగ్రహించుకుంది. వాడు మొత్తం తిని తృప్తిగా తేపుతూ లేచాడు. వాడి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది జరిగాక వాడితో పెద్దగా మాట్లాడడం మానేసింది. అలాంటి వాడితో అభిమానంగా ఎలా మాట్లాడడం? ఇది జరిగిన 2వ రోజు కాబోలు. వాడు పని ముగించుకుని సాయంకాలం ఇంటికి చేరుకున్నాడు. అలసిపోయి ఇంటికి వచ్చాడు కదా అని గ్లాసుతో నీళ్లు అందించింది. ఇదేమిటి ఇంత చిన్న గ్లాసుతో నీళ్ళు ఇస్తున్నావు? పెద్ద చెంబుతో ఇస్తే నీ సొమ్మేం పోతుంది అని విసుక్కున్నాడు. మరుసటి రోజు సరేలేమ్మని చెంబుతో నీళ్ళిచ్చింది. వాడు చెంబు వంక ఆమె వంక ఎగాదిగా చూసి, చెంబుతో నీళ్ళిస్తున్నావు, నేనేమన్నా రాక్షసున్నా? గ్లాస్తో ఇవ్వు అన్నాడు కోపంతో.